హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఇండియన్ ఆర్ట్స్. రెస్టారెంట్ స్టైల్లో బ్రింజాల్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 స్పూన్స్ ఆఫ్ గ్రౌండ్నట్స్ వేసుకోవాలి. ఇవి బాగా రోస్ట్ అయ్యాక తర్వాత ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. అవి కూడా మనం సిమ్లోనే రోస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా రోస్ట్ అయ్యాక తెల్ల నువ్వులు ఉంటాయి, ఆ నువ్వుల్ని మనం రోస్ట్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలి, హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది అన్నమాట. ఒక 10 మినిట్స్ రోస్ట్ చేసుకున్నాక దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా రోస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి. అలా పౌడర్ చేసుకున్న దానిలో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, డ్రై కొబ్బరి వేసుకోవాలి. అలానే చింతపండు, ఆనియన్స్, పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్రింజాల్ని 4 పార్ట్స్గా కట్ చేసుకొని, అలా అని పూర్తిగా కట్ చేసుకోకూడదు, ఈ సాల్ట్ వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆ బ్రింజాల్ని బాగా మగ్గనివ్వాలి. అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. అలా మగ్గిన ఈ బ్రింజాల్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. సేమ్ అదే కడాయిలో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని బాగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. తర్వాత మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రింజాల్ని కూడా వేసి ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టుకొని మగ్గనివ్వాలి. ఎందుకంటే ఈ మసాలా అనేది ఆ బ్రింజాల్కి బాగా పడుతుందన్నమాట. కుక్ చేసుకునే ప్రాసెస్లోనే కొత్తిమీరను కూడా తుంచి అందులో వేసుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఆ మిశ్రమం అనేది దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలన్నమాట. మనం ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మనం చూసుకోవాలి. మీరు టేస్ట్ చేసినప్పుడు సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ తగ్గినట్టుగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఆ చిల్లీ పౌడర్ని సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. అనేది దగ్గరకు వచ్చేసాక ఇలా మనకి వస్తుంది. సో దాన్ని బట్టి మనం అర్థమైపోతుంది అది కర్రీ అనేది రెడీ అయిపోయింది అని. రెస్టారెంట్ స్టైల్ బ్రింజాల్ మసాలా కర్రీ రెడీ. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.